లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధ గ్రంథం కొన్ని మాటలు చెప్పుకుందామండి. 145 కీర్తన 18 వచనం, తనకు నిజంగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉన్నాడన్నమాట. హల్లెలూయా. అవును ప్రియమిత్రులారా, మన నిజంగా మొరపెట్టే దేవుడు సమీపంగా ఉన్నాడు. మన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఏమవుతుందో దేవుడికి మనం రావాలి. మనకి రోగం ఉన్నా సరే, కోటి గొడవలైనా సరే, బలహీన సరే, అప్పులను, సమస్యల్లో, ఏ బాధల్లో, ఏ నిందల్లో ఉన్నా సరే, నువ్వు దేవుడికి మొరపెట్టాలన్నమాట. దేవుడు మొరపెట్టే సమీపం ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవంగల దేవుడు. ఆయన సజీవైన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన వింటాడు, ప్రతిదీ వింటాడు ప్రియమిత్రులారా. ఎందుకంటే నిజంగా మొరపెట్టే దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో చేతుల్లో బానిస బతుకుల్లో ఉంటూ, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, ఆవేదనలు ఉంటూ, కన్నీరుతో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టారన్నమాట. హల్లెలూయా. దేవుడు మొరపెడితే ఆ మొర దేవుడు ఆలకించి ఐగుప్తు దేశంలో ఉంచి వాళ్ళకి మహా ఎర్ర సముద్రం మీద నడిపించమాట. హల్లెలూయా. పగటాల మేఘస్తంభం, నైట్ అగ్నిసం దేవుడు వాళ్ళు కాపుదల. ఎందుకంటే నిజంగా మొరపెడితే ఎదర గొయ్య, ఎనక నుయ్యని సరే అవన్నీ పూడ్చివేసి దేవుడు వాటి మీద నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు సజీవైన దేవుడు, గొప్ప దేవుడు. నువ్వు ఎంత బాధ, ఎంత కన్నీరు, ఎంత ఆవేదననే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నేను బాగు చేస్తాను. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవంగల దేవుడు, ప్రాణమున్న దేవుడు. నీవు ఎంత కన్నీరులో ఉన్నా సరే దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తామట. హల్లెలూయా. మన నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన అంటున్నాడు, బిడ్డలు నేను సమీపంగా ఉన్నాను, మీ దగ్గరే ఉన్నాను, మీ హృదయంలో నువ్వు మొరపెట్టు, నేను ఆలకిస్తాను, నీకున్న బంధకాలను తీసివేస్తాను. దేవదేవుడు దేవుడు అంత గొప్ప దేవుడు మాట. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ దేవుడు దీవించిన గాక. ఆమేన్.